మేమైతే ఇప్పుడే లేచాము. టైం ఆల్మోస్ట్ 9:30 అయిపోతుంది. ఇవాళ హాలిడే అని కొంచెం లేట్గా లేచాము. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అన్నమాట, డైలీ రొటీన్. హాలిడే రోజు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇంకా మేమైతే టిఫిన్ చేయలేదు. టిఫిన్ అనేది ప్రిపేర్ చేయాలి. వంటకు వచ్చేది వంట అవన్నీ ప్రిపేర్ చేసి ఇవాళ నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. ఈరోజు నేను టిఫిన్లోకి అయితే సేమియా ఉప్మా వేయాలనుకుంటున్నాను. అండ్ లంచ్లోకి మామూలు వైట్ రైస్ అండ్ పప్పు చారు చేయాలనుకుంటున్నాను నా స్టైల్లో. నేను సేమియా ఉప్మా పప్పు చారు ఎలా చేస్తాను నేను రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. ఈ కందిపప్పు అయితే నేను ఒక 10 minutes ముందే నానబెట్టుకున్నాను. అప్పుడైతే ఫాస్ట్గా ఉడికిపోతాయని. ఇప్పుడు ఈ కందిపప్పు అయితే ఉడికించుకుందాం. నెక్స్ట్ ఇక్కడ సేమియా ఉప్మా ప్రిపేర్ చేయడానికి ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను. ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేస్తాను. తాలింపు అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఏ ఉప్మాలో అయినా కొంచెం చిటికెడంత ఉప్పు వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. టేస్ట్ అనేది ఏం బాగోదు సాల్ట్ అనేది యాడ్ చేయకపోతే. ఇక్కడ నేను వాటర్లో బెల్లం అయితే యాడ్ చేశాను. ఈ బెల్లం అనేది పూర్తిగా ఈ వాటర్లో అయితే కరిగిపోవాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ అనేది కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు నేను సేమియా అయితే యాడ్ చేస్తాను. ఇదిగో ఇప్పుడు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు నేను సేమియా అయితే యాడ్ చేసుకుంటాను. సేమియా అనేది నేను ఎప్పుడు ఫ్రై చేసి అలా ఏం తీసుకోను, ఇలానే వేసేస్తాను. నాకు ఇలా చేసుకుంటేనే నచ్చుతుంది. ఇప్పుడు సేమియా అయితే బాయిల్ అవుతున్న వాటర్లో వేసేద్దాం. ఒకసారి ఇదంతా కలిపేసి దీన్ని ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో ఉడికిస్తే సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. కందిపప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. సేమియా ఉప్మా అనేది కూడా రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే. చాలా బాగుంటుంది. ఇలా బెల్లం యాడ్ చేసుకొని తింటే చాలా మంచిది కూడాను. షుగర్ యాడ్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా బెల్లంతో ట్రై చేయండి. కందిపప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. ఒక 10 minutesలో మొత్తం బాగా ఉడుకుతుంది. ఇంకప్పుడు దీన్ని రుబ్బుకొని తాలింపు వేసుకోవాలి. స్టవ్ మీద ఒక పాత్ర అనేది పెట్టుకున్నాను పప్పుచారు తాలింపు వేయడానికి. ఫస్ట్ దీంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటాను. ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక దీన్ని తాలింపు అయితే వేస్తాను. ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, అలానే ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే బోర్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ తాలింపులోనే కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకుందాము. తాలింపులోనే దంచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే యాడ్ చేస్తాను. వెల్లుల్లి యాడ్ చేస్తాను, పప్పుచారు టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై అయిపోయినాక నేను ఇంకా టమాటా యాడ్ చేస్తాను. టమాటో అయితే బాగా మగ్గిపోయింది. ఒకసారి ఈ తాలింపు అంతా ఒకసారి కలుపుకొని మనం ఇప్పుడు ముందుగా తీసి నానబెట్టుకున్న చింతపండు రసం అయితే యాడ్ చేసుకుందాం.
తీసుకున్న కందిపప్పుకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకొని రసం తీసుకున్నాను. చింతపండు రసం అయితే యాడ్ చేద్దాం. ఈ చింతపండు రసం అనేది ఈ ముక్కల్లో వేసాక ఒక పొంగు అయితే రావాలి. అప్పుడే ఇంకా మనం పప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు రసం అనేది ఒక పొంగు రావాలి. అప్పుడే ఇంకా మనం పప్పు అనేది యాడ్ చేస్తాము. ఇంకా పప్పు యాడ్ చేసాక కారం, సాల్ట్ ఇంకా అవన్నీ యాడ్ చేస్తాను నేనైతే. ఇప్పుడు దీంట్లోనే ఒక చిటికెడంత పసుపు అయితే యాడ్ చేసుకుందాం. ఒకసారి మొత్తం తిప్పేసి మూత పెట్టి అయితే ఒక పొంగ రానిద్దాం. నేను ఇంకా పప్పు ఉడకబెట్టుకున్నాను కదా, దాంట్లోనే వాటర్ అయితే పోసేసుకున్నాను. ఎన్ని కావాలని వాటర్. ఇంక ఇప్పుడు ఇదైతే ఈ తాలింపులో వేసేద్దాం. నేను పప్పుచారు, రసం అలా ఎప్పుడు చేసినా కానీ నేను కల్లుప్పు అన్నది యాడ్ చేస్తాను. ఇదే ఇప్పుడు ఈ పప్పు అనేది బాగా తెరలాలన్నమాట. ఇలా తెరులుతూ ఉన్నప్పుడు మనం కారం అయితే యాడ్ చేసుకుందాం. కారం ఎవరికి రుచి సరిపడా వాళ్ళు కారం అయితే యాడ్ చేసుకుని, మా కారం కొంచెం మంట తక్కువగానే ఉంటుంది, అందుకే నేను ఎక్కువ కారం యాడ్ చేశాను. ఇంక ఇప్పుడు ఈ పప్పు కారం వేసాక ఈ పప్పు కూడా బాగా మరిగిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఈ పప్పు అయితే ఆఫ్ చేశాను. నెక్స్ట్ రైస్ కూడా పెట్టేశాను గ్యాస్ పైన. ఇంకా ఒక పక్కన వడియాలు కూడా వేపేసేసాను. మా బాబుకి స్నానం చేయించడానికి వేడి నీళ్ళు అయితే పెట్టాను గ్యాస్ పైన. ఇంకో పక్కన రైస్ కూడా ఉడికిపోతుంది. వంటంతా అయిపోయింది. ఇంకా ఇల్లు మొత్తం చిమ్మేస్తున్నాను. వంటగది మొత్తం నాశనం అయిపోతుంది వంట అయిపోతే. ఇల్లు మొత్తం చిమ్మేసేసి మా బాబుకి స్నానం అయితే చేస్తాను ఇప్పుడు. బాగుందా బాగాలేదా? అందరం లంచ్ చేసేసి పడుకున్నాము. పడుకొని లేచి ఈవినింగ్ అలా పొన్నూరు వెళ్దామని నేను అయితే జడ వేసుకుంటున్నాను. నేను ఇంటి దగ్గర ఉంటే నార్మల్గా అసలు జడ అనేది వేసుకొని ముడుతూనే ఉంటాను. ఒకవేళ డ్యూటీకి వెళ్తే తప్ప నార్మల్గా ఇంటి దగ్గర ఉంటే జడ అయితే అసలు అల్లుకోను. ఇంక ఇప్పుడు పొన్నూరు వెళ్దామని ఫాస్ట్గా జడ అయితే వేసుకుంటున్నాను. నాకు వచ్చిన ఒకే ఒక్క జడ అయితే ఇదే అన్నమాట. అలా క్లిప్స్తో వెనక్కి పెట్టేసి నేను జడ అయితే వెళ్ళేస్తున్నాను ఫాస్ట్గా. అందరం ఫ్రెష్ అయిపోయి పొన్నూరు అయితే స్టార్ట్ అయిపోయాము. మేము పొన్నూరు వెళ్ళింది స్మార్ట్ బజార్కి వెళ్ళడానికి. ఇంకా స్మార్ట్ బజార్కి అయితే వెళ్ళాము. బజార్కి వెళ్ళాక అక్కడ బాస్మతి రైస్ అయితే 1 కిలో అది తీసుకుంటున్నాను. ఇంకా రైస్తో పాటు ఆయిల్ అవి కూడా తీసుకున్నాము. ఇంకా అవన్నీ తీసుకుని అయితే ఇంటికి వచ్చేసేసాము. బిర్యానీకి ఏమేం కావాలో అవన్నీ షాపింగ్ అయితే చేసి ఇంటికి వచ్చాము. ఇంకా మా హస్బెండే వండుతారు. హస్బెండ్కి కావాల్సిన కట్ చేసి నేను ఇస్తాను అంతే. నెక్స్ట్ ఇక్కడైతే చికెన్ మ్యారినేషన్ చేస్తున్నారు. అందరూ చేసేలానే చేస్తాం, మేమేం స్పెషల్గా అయితే చేయము. అందుకే మేము ఏమేమి వేసాము, ఎంతెంత క్వాంటిటీ వేసామని అయితే నేనైతే చూపించట్లేదు. పొట్టల ముట్టాయే
மேல வச்சாயே. வாடா என் அம்புலி மச்சானே, என்ன அம்புல தச்சானே, என்ன கட்டி புடிச்சு தூங்க வச்சானே. ஊரில் கண்டதும் இல்ல யாரும் ஒன்னாட்டம், பாரி தந்ததும் இல்ல இந்த கண்ணாட்டம். ஜோடி கட்டுனதில்ல யாரும் ஒன்னாட்டம், கோடி சந்திர உண்டு நள்ளிரவு விடியும் மட்டும். கெஞ்சிரனே கிட்ட வந்து மிஞ்சிரனே, உன்னை தொட்டு கொஞ்சிரனே, என்னை விட்டு விலகி போகிறனே. ஆத்தி எத்தனை மச்சம் தேடி முத்துற வச்சோம், ஆசை கத்துற சத்தம் புரியாதா புரியாதா. மூடி வைக்கிற கல்லும் தூரம் வைக்கிற சொல்லும், தாவி அள்ளிக்க சொல்லும் இது கூட தெரியாதா. அட ஆடியா. விளைஞ்சிருக்கும் என் வெத்தலை கொடி, அட வளைஞ்சிருக்கும் ஒரு சன்னல் வெடி. தோட்டா ஒரு கண்ணால தொலைஞ்ச ஒரு பொண்ணால, வாக்கா இந்த வம்பால வல விரிச்சிட வந்தாளே. பார்த்து வளைச்ச தேக்கு உன் பட்ட உடம்பு சோக்கு, என்ன குத்தும் குறும்பு மூக்கு கொஞ்சம் ஓய்வை கொடுத்து தாக்கு. என்னடி சித்திரமே இங்க நீ பத்திரமே, சொல்லுடி கட்டளை எத்தனை. బిర్యానీ చేయగా వచ్చిన అంట్లన్నీ అయితే నేను నైట్ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. సో మార్నింగ్ కొంచెం లేట్గా లేచినా ఏ బాధ అయితే ఉండదు. ఈవినింగ్ మా బాబు అయితే కొన్ని టపాసులు అయితే పేల్చాడు. వాడికి అసలు టపాసులు అంటే చాలా భయం, కానీ కొన్ని అయితే వాళ్ళ నాన్న పట్టుకొని కాల్పిస్తే కొన్ని టపాసులు అయితే పేల్చాడు అనమాట. అవి కూడా చిన్న చిన్నవి పేల్చాడు. ఈ మతాబులు చిచ్చుబొడ్డులు లాంటివి అయితే పేల్చాడు. అది కూడా వాళ్ళ నాన్న పట్టుకొని నువ్వు కూడా పట్టుకోరా అంటేనే కాల్చాడు అనమాట. లేకపోతే వాడికి అసలు టపాసులు అంటే చాలా భయం. ఎక్కడైనా టపాకాయలు అవి పేలుస్తున్నా కానీ అసలు వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళాడు. చెవులు మూసుకొని ఒక చోట కూర్చొని ఉండిపోతాడు. మా వారు చిచ్చుబొట్టి వేస్తుంటే మా బాబు అసలు అక్కడ దగ్గరలో కూడా లేడు. పరిగెత్తేసేసాడు ఇంట్లోకి. మేమే నుంచొని కాసేపు కాల్చుకొని విద్యుత్ చక్రం చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. భలే బాగుంది విద్యుత్ చక్రం.